హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది బంగాళదుంప ఫ్రై. చాలా ఈజీగా సింపుల్గా చేసుకుందాం. దానికైతే ముందుగా బంగాళదుంపలను చెక్కు తీసుకొని పైన తొక్క తీసుకొని కోసుకోవాలి. సన్న సన్న ముక్కలను కోసుకున్న తర్వాత వాటిని నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. నీళ్ళల్లో వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, తిరుమాత గింజలు వేసుకోవాలి. తిరుమాత గింజలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనం కోసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపుని వేసుకోవాలి. వేసుకొని సాల్ట్, పసుపు బాగా ముక్కలకు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. బాగా ఒక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ముక్కలు బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఉడికినవో లేవో చూసుకొని, ఉడకకపోతే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా వేయించుకుంటే ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ అని పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.